వెల్కమ్ టు క్లాస్ 2. ఎక్సెల్లో క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసే ముందు డేటాని ఎలా ఎంటర్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను A1 సెల్ పైన ఉన్నాను. ఇక్కడ నేను హౌ ఆర్ యూ అనే మెసేజ్ని శాంపుల్గా టైప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూసారా, నా కర్సర్ ఇంకా బ్లింక్ అవుతుంది. దాని అర్థం నేను ఇంకా అదే సెల్లో ఉన్నానని. నేను ఏదైతే టైప్ చేద్దాం అనుకున్నానో అది కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ MS వర్డ్ ఆర్ MS పవర్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మనం టైప్ చేసి వదిలేస్తాం. కానీ ఎక్సెల్లో మనం టైప్ చేసింది కంప్లీట్ అయితే ఎంటర్ ఆర్ ట్యాబ్ బటన్ని ప్రెస్ చేస్తాం. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేయగానే చూసారా, కింద సెల్కి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఉన్న సెల్లో మ్యాటర్ A1 నుండి B1 సెల్ వరకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను A1 సెల్ సెలెక్ట్ చేస్తే చూసారా, ఫార్ములా బార్లో మనకి మ్యాటర్ అనేది ఫుల్గా కనిపిస్తుంది, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్లు. ఇప్పుడు నేను B1 సెల్ సెలెక్ట్ చేయగానే అక్కడ మ్యాటర్ చూసారా, ఫార్ములా బార్లో ఎంటీగా ఉంది, మనకి ఏం లేదు. A1 సెల్లో ఉన్న కంటెంట్ పెద్దగా ఉంది, అందుకే అది B1 వరకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను B1 సెల్లో B అని టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ B అని టైప్ చేశాను. చూసారా, A1 సెల్ B వరకు రావట్లేదు. సో ఇప్పుడు నేను అది Bని ఇప్పుడు రిమూవ్ చేస్తాను. నేను ఇప్పుడు డిలీట్ చేయగానే A1 సెల్కి వెళ్ళి ఆ మ్యాటర్ మొత్తం అదే సెల్లో రావాలంటే పైన హెడర్ చూస్తున్నారు కదా, అక్కడ లైన్ ఉంది కదా, మీకు 4 యారోస్ వచ్చినాయి కదా, అది పట్టుకొని ట్రాక్ చేయండి, లేదా దాని మీద డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక సెల్ గ్యాప్ ఇచ్చి కింద సెల్కి వచ్చాను. ఇక్కడ నేను బ్రాంచ్ అని టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ A ఎంటర్, B ఎంటర్, C ఎంటర్ అండ్ D ఎంటర్. ఇప్పుడు నేను B3 సెల్కి వచ్చి యాపిల్, APP యాపిల్ రైట్ యారో, మ్యాంగో రైట్ యారో, ఆరెంజ్ రైట్ యారో, గ్రేప్స్ రైట్ యారో, టోటల్. ఓకేనా, ఇక్కడ నేను రైట్ యారోకి ప్రెస్ చేస్తూ కాబట్టి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఒకవేళ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆబ్వియస్గా డౌన్కి మూవ్ అవుతుంది. ఆ సెట్టింగ్స్ మనకి ఫైల్ ట్యాబ్లో ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. నేను ఈ రోలో ఫస్ట్ సెల్కి రావాలంటే ఓమ్ అని టైప్ చేయండి. అలాగే సైడ్ సెల్కి రావాలంటే కంట్రోల్+ రైట్ యారోకి ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు రైట్ సైడ్ కార్నర్కి వచ్చేస్తారు. అలాగే ఈ షీట్ మొత్తంలో ఫస్ట్ సెల్కి వెళ్ళాలంటే కంట్రోల్+ ఓమ్ బటన్ని టైప్ చేయండి. చూసారా, ఫస్ట్ సెల్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు డేటా ఎంటర్ చేశారు కదా, ఈ డేటా ఎంటర్ చేసిన దాంట్లో లాస్ట్ సెల్కి వెళ్ళాలంటే కంట్రోల్ ఎండ్ కొట్టండి, ఆటోమేటిక్గా లాస్ట్ సెల్కి అది తీసుకెళ్తుంది. డేటాని కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. ఫస్ట్లీ మీరు దాన్ని కాపీ చేయండి. ఈ డేటాను మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్+C కొట్టండి, కాపీ అయిపోతుంది. సేమ్ దాన్ని ఒక సెల్ గ్యాప్ ఇచ్చి 2 సెల్ గ్యాప్ ఇచ్చి కంట్రోల్+V కొట్టండి, ఆటోమేటిక్గా డేటా అనేది పేస్ట్ అవుతుంది. సేమ్ డేటాని నేను వేరే ప్లేస్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కార్నర్లో 4 యారోస్ సైడ్స్ ఉన్నాయి కదా, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి, మీ ప్లేస్లోకి అక్కడ ప్లేస్ చేయండి, మీరు వదిలేయండి. చూసారా, ఆటోమేటిక్గా మీ ప్లేస్ అనేది మారిపోయింది మనకి. అలాగే ఈసారి నేను కంట్రోల్ బటన్ని పట్టుకొని కిందికి డ్రాగ్ చేస్తాను, సేమ్ వేలో వదిలేసాను. చూసారా, మనకి డేటా అనేది ఈసారి కాపీ పేస్ట్ అయింది మనకి. కింద మీరు చూసారా, స్టేటస్ బార్లో కింద షీట్ 1 అండ్ షీట్ 2 అనేది ఉంది. మనం ఇప్పుడు షీట్ 1 షీట్ 2కి వెళ్ళాలంటే మౌస్తో వెళ్ళొచ్చు. అలాగే మీరు షార్ట్కట్లో వెళ్ళాలంటే కంట్రోల్+ పేజ్ డౌన్ కొట్టండి, సెకండ్ షీట్కి వెళ్తారు. మళ్ళీ కంట్రోల్+ పేజ్ అప్ కొట్టండి, ఫస్ట్ షీట్కి వచ్చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఈ వర్క్ బుక్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలంటే మనం ఇక్కడ పైన ఫైల్ ఉంది కదా, ఫైల్ బటన్లోకి వెళ్ళండి. ఫైల్ క్లిక్ చేయగానే సేవ్ అండ్ సేవ్ యాజ్ ఉంది కదా, ఏదైనా ప్రెస్ చేయండి. నేను సేవ్ యాజ్ ప్రెస్ చేస్తున్నాను. సేవ్ యాజ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీ పాత్ ఇచ్చేయండి, మీ సిస్టంలో ఎక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. నేనైతే డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫైల్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ Ashok2 అని ఇస్తున్నాను నేను. మీరు మీకు ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలనుకున్నా అది ఇచ్చేసుకోండి. ఇక్కడ సేవ్ యాజ్ టైప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అక్కడ మీరు ఎక్సెల్ వర్క్ బుక్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా మీరు ఏదైతే పేరు ఇచ్చారో ఆ పేరుతో సేవ్ అయిపోయింది. ఓకేనా, ఇలా క్లాస్ 1 వీడియో ఎవరైతే చూడలేదో ఎండ్ కార్డ్లో ఇస్తున్నాను, చూడండి.